మొత్తం సిక్ అయ్యా. అప్పుడు కోవిడ్ తర్వాత నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. యూట్రస్ క్యాన్సర్ వచ్చిందండి. సర్జరీ అయ్యింది. ఆ క్యాన్సర్ అని తెలిసినప్పుడు ఇక నేను చాలా వేదన చెందుతున్నా. ఏంటి ప్రభా, ఇంత చిన్న వయసులోనే నన్ను తీసుకెళ్ళిపోతావా, ఏంటి నా జీవితం అని నేను చాలా ఏడుస్తూ ఉన్నా, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉన్నానండి. అప్పుడు నా ఇద్దరు కుమార్తెలు చైతన్య, సౌజన్య ఉన్నారు కదా, అమ్మ నువ్వు ప్రే చేయి, నీకు వాగ్దానం ఉంది కదమ్మా, నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు దేవుడు, సమాధిలో నుండి నేను లేవనెత్తుతానని ఒక వాగ్దానం ఇస్తున్నారమ్మా, నువ్వు వాగ్దానం చేత పట్టుకొని నువ్వు ప్రార్థన చేయని నా బిడ్డలు ఇద్దరు చెప్తూ ఉన్నారు. అయినా కొంచెం అపనమ్మకంగానే ఉందండి. నేనైతే సర్జరీకి అయితే చేయించుకున్నాను కానీ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. సర్జరీ అప్పుడు కూడా అనేకమైన కాంప్లికేషన్స్ వచ్చాయి. టేబుల్ డెత్ అయిపోయే స్థితిలోకి నేను వెళ్ళిపోయానండి. ఎంత ఘోరమైన స్థితి అంటే ఇక నాకు మాటలు ప్రతి ఒక్కరు ఆ ప్రేయర్ వాళ్ళ గ్రూప్లో నేను కూడా మెంబర్ని అండి. కానీ నన్ను జాయిన్ చేసుకోవట్లేదు. ఇంకా పిల్లలకి ఏంటంటే నేను ఒక 3 months తర్వాత ఇంకా చనిపోతానని అక్కడ డాక్టర్స్ చెప్పేశారు. 3 months ఆయుష్ ఉందని. నా అక్క కూతురు సోనీ అయితే ఇంకెక్కడికో నన్ను బయటికి తీసుకొని వెళ్ళడం, హోటల్స్కి తీసుకెళ్ళి తినిపించడం, నా మనసులో ఏమున్నాయో అన్ని పిల్లలు చేస్తూ ఉన్నారండి. పక్కకు వెళ్ళి ఏడుస్తూ కన్నీటితో ప్రేర్ చేస్తున్నారు. నాకు మాత్రం ఏది తెలియట్లేదు. కాకపోతే ఇంకా నా పరిస్థితి ఇంతేనేమో, ఒక ఇంజక్షన్ కూడా భయపడని నేను ఆపరేషన్ వరకు వెళ్ళిపోయాను. 6 hours సర్జరీ అయిందండి. 6 hours సర్జరీ సక్సెస్గా జరిపించాడు దేవుడు. దేవుడికి వందనాలు. అదేవిధంగా రేడియేషన్ స్టార్ట్ అయింది. రేడియేషన్లో కూడా నేను చాలా చాలా అంటే చాలా బాధలకు గురయ్యాను. చాలా భయంకరమైన వేదన అనుభవించానండి. అయినప్పటికీ దేవుడు నన్ను ఎప్పుడు చేయలేదు. ఆయన మేలుతో నన్ను తృప్తిపరిచాడు. 3 నెలల ఆయుష్ని ఇస్తానని డాక్టర్లు ఇంతే ఇవే జీవితం అని చెప్పారు. కానీ భయపడి నా కుమారుడికి కూడా నేను వివాహం చేసేసాను. ఇంకా చిన్ని మనమడు, నా ఫ్యామిలీ అంటే నాకు చాలా ఇష్టం. ఎలా వదిలి వెళ్ళాలా వెళ్ళాలనే వేదన నాలో ఉండింది. రేడియేషన్ కూడా నేను చాలా భయంకరమైన వేదనతో అనుభవించాను. దేవుడికి ఇప్పుడు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఎందుకంటే నా గ్రూప్లో నా బిడ్డలు, నా 3 అక్కయ్యలు ఉంటారు. చాలా మంది నా కోసం ప్రే చేశారు. ఆగ్నేస్ అమ్మగారు అందరూ ప్రార్థనల వల్ల దేవుడు నాకు 3 నెలల ఆయుష్ నుండి 3 సంవత్సరాల ఆయుష్